మనం ఇప్పుడు వచ్చేసి దైదాలో ఉన్నాం అనమాట. ఇది మొత్తం అడవి ప్రాంతం చూసుకోవచ్చు మీరు. అక్కడైతే ఒక క్యాంటీన్ ఉంది, అక్కడొక క్యాంటీన్ ఉంది మరి తినడానికి. ఇటు పార్కింగ్ ఏరియా, ఇటేమో గుడిలోకి వెళ్ళడానికి ద్వారం అనమాట. ఇదే మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇంకా నడవాలి, చాలా ½ కిలోమీటర్ వరకు నడవాలంట. వచ్చేసి నది అంట, వెళ్ళిపోదాం మరి నది దగ్గరికి. కూర్చోడానికి షెడ్ కూడా ఉంది. ఇక్కడ పూలు పండ్లు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, చూడొచ్చు. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. అదైతే నది. మనం ఒకసారి కిందకి వెళ్దాం. అది లెట్స్ గో. ఇటు వచ్చేస్తే ఇటు రావాలన్నమాట. కింద నది వెళ్ళడానికి దారి ఉంది, ఇంకా గుడికి దర్శనానికి కూడా దారి ఉంది. ఇటు పోతే దేని మీదకి ఎక్కింది అదనమాట. ఇటు వెళ్తే గుడి దర్శనం, ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు. అక్కడ డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ కూడా ఉన్నాయన్నమాట. దీపాలు వెలిగించుకోవాలన్నమాట. దీపాలు ఇక్కడ వెలిగించుకోవాలి. ఈ గుడి వచ్చేసి గుహలో ఉందన్నమాట. గుహలో ఒక ½ కిలోమీటర్ నడవాలి. గుహ అన్నమాట. గోదొడచ్చు, చాలా లోపలికి ఉంది. టికెట్ అయ్యా అక్కడ కూడా దర్శనానికి జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. చలికాలం ఈ మాత్రం అవును. మేము చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. చాలా టైం పట్టేటట్టుంది. ఇక్కడ క్రష్ చాలా ఉన్నారండి. అమ్మ ఫుడ్ అమ్మ రాయ్యా
ఎత్తుకుంటే రాలేదు. రావాలండి అలా రావాలి, ఇంకా ఫోటో దిగోడా తొందరగా రావాలి, ఇంత లేట్ చేయొద్దు. 6 నిమిషాలే బయటికి వెళ్ళాలి. బాగుని టైం ఇచ్చింది. బాగా బయట 2 పూలు పెట్టినాం, మీట్ ఉంటే బయట అంతేనప్ప. కూడా లెక్క వంట బయటకు వచ్చి దారైతే దీపాలు మొత్తం కొట్టాలి. ఇక్కడైతే ఇలా వెళ్ళిపోయింది అనమాట. తెలుసుకుంటా గర్భాలయంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇట్లా వచ్చే మార్గం వంగి నడవాలి. అక్కడైతే చాలా హైట్ తక్కువగా ఉంది. ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు కదా. ఫైనల్గా అయితే బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ పెద్ద నంది ఉంటుంది. పెద్ద నంది ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా దారి ఉందంట, గుహ మార్గం. అది ఎక్కడ ఉందో తెలియదు. శ్రీశైలం కూడా పోవచ్చు అంట గుహ మార్గంలో. స్లిప్పరీగా ఉంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు కొంచెం. కానీ పోయేటప్పుడు ఏం లేదు, కానీ బయటకు వచ్చే మార్గంలోనే కొంచెం హైట్ చాలా తక్కువగా ఉందన్నమాట. చాలా వంగి నడవాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే కొంచెం కష్టంగానే రావాలి. కొంచెం కూర్చోవచ్చు. అది బయటికి వెళ్ళే మార్గం. త్రిశూలం ఇక్కడ అగరబత్తులు అవి వెలిగించుకోవచ్చు. దీపాలు బయటకు వెళ్ళాను దారి. అక్కడి నుంచి ఇక్కడ కూడా వంగి పోవాలి. బాగా మెట్లు ఉన్నాయి. వంగి నడవాలి. ఇక్కడైతే చూసారు కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే చాలా కష్టం బయటికి వెళ్ళడానికి. ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా కాశీ వెళ్ళడానికి దారులు ఉన్నాయంట. అయితే బయటకు వచ్చేసాం అన్నమాట. బయట దారి వచ్చాం కదా, పార్కింగ్ నుంచి చెట్టు వచ్చాం కదా, ఇక్కడ నుంచి బయటకు వచ్చాం అనమాట. మనం ఎప్పుడు అడిపోయినాం అనమాట. కార్యక్రమం నడుస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎంట్రన్స్లోనే కార్ పార్క్ నుంచి ఇలా వచ్చేస్తే ఇటు రావచ్చు అనమాట అన్నదాన కార్యక్రమానికి.